హాయ్ గైస్, రియాక్షన్ ఆఫ్ ది రాజాసాబ్ ట్రైలర్ 2.0 అంటే సెకండ్ ట్రైలర్ అన్నమాట. ఈ సెకండ్ ట్రైలర్ గైస్ నాకైతే మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్. అసలు నేను ఊహించింది ఏంది, ఇక్కడ చూపించింది ఏంది, లిటరలీ గైస్ వేరే పేరు లేదు. ట్రైలర్ గైస్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది అంతే. ట్రైలర్ లో విజువల్స్ ఏంది, ప్రభాస్ అన్న లుక్స్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాట్లాడాలి. ప్రభాస్ అన్న లుక్స్ ఫైట్ సీన్స్ లో ఏదోలా ఉంటాయి అనుకున్నాను గైస్, కాకపోతే టూ గుడ్ ఉన్నాయి. అసలుకి ఆ క్రోకోడైల్ ని వెత్తేయడం గైస్ క్రేజీ సీన్ అన్నమాట. ప్రభాస్ అన్న కాబట్టి నమ్మేయచ్చు, ఓకే. ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంది గైస్. అక్కడైతే ఒక మంచి ఫైట్ ఉండొచ్చు. ఇంకా ట్రైలర్ లో జోకర్ లుక్ గైస్ నేనైతే అసలు అంటే అసలు ఊహించలేదు గైస్. ఆ సీన్ కి అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, ఇంకొకటి ఏమన్నా పేరుంటే చెప్పండి, అది పెట్టేద్దాం. అసలు ఆ లుక్ గైస్ నేనైతే అసలు అంటే అసలు అనుకోలేదు అనమాట, ఇలా చూపిస్తారా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే thumbnail చూసి ఏంట్రా ఇది రాజాసాబు అనుకున్నా, కాకపోతే ఆ లుక్ ఉంది గైస్ వేరంటే వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. మారుతికి ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తారు గైస్ అంతే. లిటరల్లీ ఏంటంటే గైస్ ఈ ట్రైలర్ చూసి మన స్టోరీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. అసలు లిటరల్లీ ఏంటంటే ప్రభాస్ అన్న లుక్సే మూడు ఉన్నాయి అనమాట. సరే స్టార్టింగ్ లో ప్రభాసే జోకర్ గా చేశాడు అనుకుందాం, దాని తర్వాత గంగమ్మ దేవి, అలాగే తాత కూడా ఉన్నాడు. అలాగే ట్రైలర్ మధ్య మధ్యలో పెద్ద పెద్ద జంతువుల్లో ఏవో వస్తా ఉన్నాయి. అసలుకి వీళ్ళలో దయ్యం ఎవర్రా అని చెప్పమంటే చాలా అంటే చాలా కష్టం గైస్. ఒకటైతే అర్థమవుతుంది మా స్టోరీ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు అని అర్థమవుతుంది. ప్రభాస్ అన్న మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు, నేను ఉంటది అనుకున్నా, కాకపోతే మరీ అంత డిఫరెంట్ గా ఉంటది అనుకోలేదు. మూవీలో ఇలాగే డిఫరెంట్ గా నరేట్ చేస్తే కొంచెం బాగుంటది. నాకు మూవీలో గైస్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లోనే స్టోరీ ట్విస్టులు అన్ని ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ లో అయితే మనం వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చు గైస్. ఐ థింక్ నాకు ట్రైలర్ లో నచ్చింది ఏంటంటే మన సంజయ్ దూత్ గారి గైస్ కొన్ని సీన్స్ అయితే మరీ అంతగా బాగాలేవు అనమాట. ఎక్కడంటే సంజయ్ దూత్ గారు ఒక ట్రైన్ మీద అలా నుంచుంటారు అనమాట. ఆ సీన్ లో కొంచెం బాగాలేదు అనిపించింది. అక్కడ మేకప్ కావచ్చు వాట్ ఎవర్, అక్కడ కొంచెం బాగాలేదు అనిపించింది గైస్. అది తప్ప ట్రైలర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే మూవీకి హిప్నటైజ్ కి ఐకి ఏదో సంబంధం ఉంది గైస్. ఒక సీన్ లో ఒక పెద్ద బోర్డు లో కళ్ళు ఉంటాయి గమనించారు. అలాగే హిప్నటైజ్ అనే వార్డ్ కూడా ఉంది. తాత ఏం చెప్తాడంటే ఇంట్లోకి ఒకసారి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళటం కష్టం అంటాడు. అలాంటప్పుడు పెద్ద పెద్ద లొకేషన్స్ లు, పెద్ద పెద్ద సీజులు, పెద్ద పెద్ద జంతువులు ఎక్కడ చూపించారా అని మీకు డౌట్ వచ్చిందా? నాకైతే ఈ డౌట్ వచ్చింది గైస్. నాకేమనిపిస్తుంది అంటే తాతే తన కళ్ళు వాడి వేరే వేరే ప్లేసులకి తీసుకువెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. అండ్ గైస్ మీరు యానిమే చూస్తే నరుటో అని ఒక యానిమేలో ఇటాచి అనేసి ఒక అతను ఉంటాడు, తన కళ్ళతో వేరే వేరే ప్లేసులకి తీసుకెళ్లిపోతా ఉంటాడు. ఎలాగే తాత కూడా ఏమన్నా చేయగలడా అనిపించింది నాకైతే. ఇది ఓన్లీ ఫర్ నా ఒపీనియన్ అనమాట. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది గైస్. సో ఈ సంక్రాంతికి ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి గైస్. అలాగే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.